హలో అండి, వెల్కమ్ టు జేజే ఫుడ్ వరల్డ్. హెల్తీగా టేస్టీగా ఓట్స్ పొంగలి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చాలా అంటే చాలా బాగుంటుందండి. దీన్ని బ్రేక్ఫాస్ట్గా అయినా లంచ్గా అయినా డిన్నర్కి అయినా తీసుకోవచ్చండి. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికోసం ముందుగా పెసరపప్పును అయితే ఉడికించి పెట్టుకోవాలి. ఏదైనా ఒక కప్పు తీసుకొని దాని నిండుగా ఓట్స్ తీసుకుంటే సగం వరకు పెసరపప్పు తీసుకోవాలి. ఒక కప్పు ఓట్స్కి సగం కప్పు పెసరపప్పు వేసుకోవాలి. ఇలా వేసుకొని శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు పోసుకోవాలండి. పప్పు మెత్తగా ఉడకటానికి సరిపడా నీళ్లు పోసుకోవాలి. ఇలా నీళ్లు పోసుకున్న తర్వాత దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 2 టీ స్పూన్ల వరకు నూనె వేసుకొని పప్పుని మెత్తగా అయితే ఉడికించుకోవాలి. ఈ విధంగా పప్పుని బాగా మెత్తగా ఉడికించుకున్న తర్వాత పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని దీంట్లో 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి లేకపోతే నూనె వేసుకోవచ్చండి. నెయ్యితో అయితే కమ్మగా ఉంటుంది. ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత కొద్దిగా కాగనివ్వాలి. నెయ్యి కాగిన తర్వాత దీంట్లో 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే కచ్చపచ్చగా దంచుకున్న 15 వరకు మిరియాలు, అలాగే కొన్ని జీడిపప్పు పలుకులు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం ముక్కలు, అలాగే 2-3 పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. కొంచెం కరివేపాకును కూడా కట్ చేసి వేసుకోవాలి. 2 చిటికెళ్ళంతా ఇంగువ కూడా వేసి 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ఓట్స్ తీసుకునే కప్పుతోటే 3.5 కప్పుల వరకు నీళ్లు పోసుకోవాలి. 1 కప్పు ఓట్స్కి 3.5 కప్పుల నీళ్ళు అయితే పోసుకోవాలి. ఇలా నీళ్లు పోసుకున్నాక మన రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి ఒకసారి కలుపుకొని ఈ నీళ్ళని ఒక పొంగు వచ్చే వరకు అయితే మరిగించుకోవాలి. ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత ఇప్పుడు దీంట్లో 1 కప్పు వరకు ఓట్స్ అయితే వేసుకోవాలండి. ఓట్స్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ విధంగా ఇలా కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల సేపు ఓట్స్ కొంచెం మెత్తగా అయ్యే వరకు అయితే ఉడికించుకోవాలి. ఈ విధంగా ఓట్స్ కొంచెం మెత్తగా ఉడికిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న పెసరపప్పు అయితే వేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీరను కూడా సన్నగా కట్ చేసి వేసుకొని ఒకసారి బాగా కలపాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ని సిమ్లో కంటే కొంచెం ఎక్కువ పెట్టుకొని ఒక 2 నిమిషాల సేపు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మరీ గట్టిగా ఉడికించుకోవద్దండి. ఈ విధంగా కొంచెం లూజ్గా ఉండాలి. చల్లారే కొద్దీ ఇంకా గట్టి పడుతుంది కాబట్టి ఈ విధంగా ఉంటే సరిపోతుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా హెల్తీగా ఓట్స్ పొంగల్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని మనం వేడివేడిగానే తినాలండి. తినేటప్పుడు ఇంకొంచెం నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుందండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.